ఈ రాత్రి వేళ నిశ్శబ్దమైన మీ గదిలో గుండె నిండా ఎన్నో ఆందోళనలతో ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరునికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు మీ హృదయాలను దేవుని వాక్యముతో నింపుతున్న బైబిల్ యొక్క చరిత్ర, దానిలో దాగిన సత్యము కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గత 3 ఎపిసోడుల్లో మనం బైబిల్ ఎలా ఏర్పడిందో, ప్రాచీన మృత సముద్ర చుట్టల ఆవిష్కరణలు దేవుని వాక్యాన్ని ఎలా బలపరిచాయో తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం ఒక సంచలనమైన, ఎంతో మంది హృదయాలలో మెదులుతున్న అతి ముఖ్యమైన ప్రశ్నను శోధించబోతున్నాం. ఎందుకు మన చేతుల్లో ఉన్న బైబిల్లో కేవలము 66 పుస్తకాలే ఉన్నాయి? నిజంగానే కొన్ని రహస్య గ్రంథాలను సమాజానికి తెలియకుండా చర్చి అధికారులు దాచేశారా? సాంఘిక మాధ్యమాల్లో వచ్చే కథనాలలో నిజమెంత? ఈ రాత్రి మనం ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా చారిత్రక ఆధారాలతో, ప్రాచీన సంఘ సాక్ష్యాలతో, దేవుని ఆత్మ నడిపింపుతో ఈ సత్యాన్ని తెలుసుకుందాం. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. దేవుడి సమయంలో మీతోనే మాట్లాడబోతున్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను నీవు దర్శించమని బ్రతిమాలుతున్నాను. ప్రభువా, లోకములో ఎన్నో అపోహలు, ఎన్నో అయోమయాలు మమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నప్పుడు నీ వాక్యమనే సత్యము వైపు మా హృదయాలను తిప్పండి. ఈ సందేశము వింటున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ జ్ఞానాన్ని, సత్యాన్ని గ్రహించే వివేచనను దయచేయండి. అనుమానాలతో నలిగిపోతున్న హృదయాలకు స్థిరత్వాన్ని ఇవ్వమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క క్షణము ఆలోచించండి. మీరు ఒక పురాతనమైన, ఎంతో విశాలమైన గ్రంథాలయములో నిలబడి ఉన్నారు. మీ చుట్టూ వేలాది పాత కాగితాలు, చర్మపు చుట్టలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిపై మోషే పేరు వ్రాసి ఉంది, మరికొన్నింటిపై హానోకు పేరు ఉంది, ఇంకొన్నింటిపై యేసు ప్రభు శిష్యుల పేర్లు కనిపిస్తున్నాయి. అంత పెద్ద పుస్తకాల గుంపులో ఏది నిజముగా దేవుడు మాట్లాడిన మాట, ఏది కేవలము మనుష్యులు రాసిన కథ అని ఎలా గుర్తిస్తారు? ఈ గందరగోళము ఈరోజు సాంఘిక మాధ్యమాలు వచ్చిన తర్వాత పుట్టినది కాదు. ఇది యేసు ప్రభు భూమి మీద ఉన్న కాలములోనూ ఉంది, ప్రాచీన అపోస్తులుల కాలములోనూ ఉంది. అప్పట్లో దేవుణ్ణి నమ్మిన ప్రాచీన విశ్వాసుల సమాజము కూడా ఇదే ప్రశ్నతో దేవుని వైపు చూసింది. ఇక్కడ మనము ఒక ముఖ్యమైన పదాన్ని అర్థము చేసుకోవాలి. అదే కానాన్. ఈ పదము పురాతన గ్రీకు భాష నుండి వచ్చింది. దీని అర్థము కొలిచే ప్రమాణము లేదా బంగారాన్ని తూచే త్రాసు అని చెప్పవచ్చు. అంటే ఒక పుస్తకము నిజముగా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిందా లేదా అని పరీక్షించే ఓ దివ్యమైన కొలమానము. చాలామంది ఏమనుకుంటారు అనంటే, పూర్వకాలంలో ఒక 4 పెద్ద మనుషులు లేదా సంఘ నాయకులు ఒక గదిలో కూర్చొని మనకు నచ్చిన పుస్తకాలను ఉంచుదాం, నచ్చని వాటిని తీసేసి దాచేద్దాం అని నిర్ణయించారు అని అనుకుంటారు. కానీ జాగ్రత్తగా గమనించండి, అది ముమ్మాటికి తప్పు. ఇది ఒక రోజులోనో కొంతమంది స్వార్థంతోనో జరిగిన పని కాదు. వందలాది సంవత్సరాల పాటు దేవుని ఆత్మ నడిపింపులో ఎంతో జాగ్రత్తగా, భయభక్తులతో జరిగిన ఒక పరిశుద్ధమైన ప్రక్రియ. ప్రియులారా, మనము గ్రహించవలసిన మొదటి సత్యము ఏమిటంటే, సంఘము లేదా చర్చి బైబిల్ను సృష్టించలేదు. ఇది చాలా లోతైన విషయము. ఆకాశములో సూర్యుడు ఉన్నాడు,
ఉదయము ఆయన ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనము చూసి అదుగో సూర్యుడు అని గుర్తిస్తాము. అంతేకాని మనము సూర్యుణ్ణి సృష్టించము కదా. అలాగే దేవుడు తన ప్రజల కోసము ప్రవక్తలు, అపోస్తలుల ద్వారా ఇచ్చిన గ్రంథాలను సంఘము కేవలము గుర్తించింది మాత్రమే, అంతేకాని వాటిని సృష్టించలేదు. ఇప్పటికే విశ్వాసుల హృదయాలలో దేవుని వాక్యముగా ముద్రించబడిన పుస్తకాలను మాత్రమే చారిత్రకంగా ఒకచోట చేర్చారు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథాలను మనము గమనిస్తే యూదులు శతాబ్దాలుగా మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల మాటలను, దావీదు కీర్తనలను దేవుని ప్రాణవాయువుగా భావించి చదివేవారు. స్వయముగా మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ పాత నిబంధన లేఖనాలను అధికారికమైన దేవుని వాక్యముగా అంగీకరించారు. ఆయన సాతానును ఎదిరించినప్పుడు గాని, ప్రజలకు బోధించినప్పుడు గాని లేఖనమందు వ్రాయబడి ఉన్నది అని పలికారు. అంటే యేసు ప్రభు కాలానికే ఆ పరిశుద్ధ గ్రంథాల పరిధి స్థిరపరచబడింది. ఇక కొత్త నిబంధన విషయానికి వస్తే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత అపోస్తలులు వేరెవరు ప్రాంతాలలో ఉన్న సంఘాలకు లేఖలు వ్రాశారు. పౌలుగారు రాసిన పత్రికలు, పేతురుగారు, యోహానుగారు రాసిన సందేశాలను ఆయా సంఘాలు ఎంతో భక్తితో చదివేవి. ఒక సంఘము చదివిన తర్వాత ఆ పత్రికను మరొక సంఘానికి ప్రతులుగా మార్చి పంపించేవారు. అలా మొదటి శతాబ్దంలోనే ఈ లేఖనాలు దేవుని వాక్యంగా విశ్వాసుల జీవితాలలో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చాయి. ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రాచీన సంఘము ఒక పుస్తకాన్ని దేవుని వాక్యముగా అంగీకరించడానికి 4 కఠినమైన ప్రమాణాలను ఉపయోగించింది. దాంట్లో మొదటిది, అది అపోస్తలుడు లేదా అపోస్తలునికి అత్యంత నమ్మకమైన దగ్గరి అనుచరుడు వ్రాసి ఉండాలి. ఉదాహరణకు మార్కు సువార్త రాసిన మార్కు పేతురు గారికి ఆత్మీయ కుమారుడు, లూకా సువార్త రాసిన లూకా పౌలుగారి ప్రాణ స్నేహితుడు, వైద్యుడు. రెండవది, ఆ పుస్తకంలోని బోధలు యేసు క్రీస్తు స్వయంగా ప్రకటించిన సత్యాలకు, ప్రేమకు అనుగుణముగా ఉండాలి. మూడవది, ఏదో ఒక మూల ఉన్న చిన్న గుంపు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంఘాలు దానిని దేవుని వాక్యముగా అంగీకరించి ఉండాలి. నాల్గవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఆ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడిచ్చే అంతర్గత సాక్ష్యము, ఆ మాటలు జీవితాలను మారుస్తున్నాయా, పాపక్షమాపణను కలిగిస్తున్నాయా అనేదే ప్రాధాన్యత. ప్రియులారా, ఈరోజు సాంఘిక మాధ్యమాలను తెరిస్తే చాలు, హానోకు గ్రంథాన్ని చెరిచి తొలగించింది, మరియ సువార్తను దాచిపెట్టారు, తోమా సువార్తను తగలబెట్టారు అనే వింత ప్రచారాలు కనిపిస్తున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీటి వెనుక ఉన్న అసలు చారిత్రక సత్యమేమిటంటే, ఈ పుస్తకాలు అపోస్తలుల కాలము ముగిసిపోయిన 100-150 ఏళ్ల తర్వాత ఎవరో అపరిచితులు రాసినవి. వాటిలో కేవలము ఆ కాలపు అపోహలు, దేవుని ప్రేమకు విరుద్ధమైన రహస్య జ్ఞానబోధలు ఉన్నాయి. యేసు ప్రభు చిన్నప్పుడే మట్టితో వ్యక్తులను చేసి వాటికి ప్రాణము పోసి తన స్నేహితులను శపించాడని ఇటువంటి వింత కథలు వాటిలో వ్రాసారు. మన పాపాల కొరకు సిలువలో ప్రాణమిచ్చిన ప్రేమ స్వరూపైన యేసు క్రీస్తు స్వభావానికి ఇవి పూర్తిగా విరుద్ధము. అందుకే ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రాచీన సంఘము వాటిని దేవుని వాక్యముగా అంగీకరించలేదు. ఇది దాచడము కాదు, కల్తీ లేని దేవుని వాక్యాన్ని కాపాడటము. అయితే చాలా మందికి తెలియని మరో సత్యముంది. ప్రపంచంలో ప్రొటెస్టెంట్ సంఘాలలో 66 పుస్తకాలుంటే, క్యాథలిక్ లేదా ఆర్థోడాక్స్ సాంప్రదాయాలలో కొన్ని అదనపు పుస్తకాలు ఉంటాయి. వాటిని అపోక్రిఫా అంటారు. కానీ ఇక్కడ మనము గమనించవలసిన గొప్ప విషయము ఏంటో తెలుసా? ఆ పుస్తకాలలో
తేడాలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, మన పాపాల కొరకు సిలువలో మరణించాడని, సమాధిని గెలిచి మూడవ రోజున పునరుత్థానుడయ్యాడనే రక్షణ సువార్త మాత్రము అన్ని సాంప్రదాయాల బైబిల్లో ఒకేలా ఉంది. దేవుని రక్షణ ప్రణాళిక ఎక్కడా మారలేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వేళ దేవుడు మీతో ఒక ప్రాముఖ్యమైన మాట అంటున్నాడు. ప్రశ్న: బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయా లేదా 100 పుస్తకాలు ఉన్నాయా అనేది కాదు. నా జీవితంలో, జాగ్రత్తగా వినండి, నా జీవితంలో ఆ దేవుని వాక్యానికి ఎంత స్థానముంది? మన ఇంట్లో బంగారు అంచులతో ఉన్న బైబిల్ ఉండటము గొప్ప విషయము కాదు. మన హృదయములో ఆ బైబిల్ వాక్యము నివసించడము గొప్ప విషయము. వాక్యాన్ని రోజుకు ఒక అధ్యాయం చదవడము మంచిదే, కాని చదివిన దానిలో ఒక్క మాటైనా మన దైనందిన జీవితంలో ఆచరించడము ఇంకా గొప్ప విషయము. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ జీవితము ఎలా ఉంది? ఎన్నో ఇబ్బందులు, అప్పులు, బాధలు, రేపటి గురించిన భయాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? మీరు మోకరించి కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నా ప్రార్థన దేవుడు వినడము లేదు, ఆయన నన్ను మరిచిపోయాడు అని నిరాశపడుతున్నారా? దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ విస్మరించడు. ఆయన కాలము వేరు, ఆయన మార్గాలు వేరు. మన కంటికి తలుపులు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు, దేవుడు మూసిన ఆ తలుపుల వెనుక కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంటుందని జ్ఞాపకము చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరులారా, కుటుంబాలలో ఈ రోజున సమాధానము లేక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటల పట్టింపులతో, పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళనలతో ఎంతో మంది రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్నారు. వాక్యము లేని ఇల్లు పునాది లేని ఇల్లు లాంటిది. మీ కుటుంబ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు లోకపు సలహాల కోసము, సాంఘిక మధ్యమాల అభిప్రాయాల కోసము వెతకకండి. మోకరించి దేవుని వాక్యాన్ని తెరవండి. ఆ వాక్యమే మీ కుటుంబానికి వెలుగునిస్తుంది. మీరు అనుకోవచ్చు, నా కన్నీళ్లు తుడిచేవారే లేరు, నేను ఒంటరిగా పోరాడుతున్నాను అని. కాని సజీవుడైన దేవుడు ఈ రాత్రి మీతో అంటున్నాడు, ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారవచ్చు అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మీ కన్నీటిని ఆయన తన బుడ్డిలో దాచి ఉంచాడు. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు అనే విషయాన్ని ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరులారా, నాకు కొన్నేళ్ల క్రితము పరిచయమైన ఒక సహోదరుని జీవితము గుర్తొస్తుంది. ఆయన పెద్ద చదువులు చదువుకున్నాడు, మంచి ఉద్యోగము. కాని ఇంటర్నెట్లో వచ్చే రకరకాల తప్పుడు సిద్ధాంతాలు, బైబిల్ను విస్మరించే వీడియోలను చూసి, బైబిల్ నిజము కాదు, ఇందులో చాలా పుస్తకాలు దాచేశారు, ఇదంతా మనుషులు కల్పించింది అని నమ్మి దేవునికి పూర్తిగా దూరమయ్యాడు. ప్రార్థన చేయడం మానేశాడు, సంఘానికి వెళ్లడం ఆపేశాడు. లౌకిక జ్ఞానాన్ని నమ్మి జీవిస్తున్న తరుణంలో ఆయన వ్యాపారంలో పెద్ద దెబ్బ తగిలింది. అప్పుల పాలయ్యాడు. నమ్ముకున్న స్నేహితులు మోసము చేశారు. ఒక రాత్రి తీవ్రమైన నిరాశతో, గుండె నిండా భయముతో, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో తన గదిలో కూర్చున్నాడు. ఆ భయంకరమైన చీకటి రాత్రి అనుకోకుండా తన పాత పెట్టెలో ఉన్న తన చిన్నప్పటి పరిశుద్ధ లేఖన భాగము తన కంటపడింది. ఎన్నో అనుమానాలతో దూరము పెట్టిన అదే పరిశుద్ధ లేఖన భాగమును వణుకుతున్న చేతులతో తెరిచాడు. అక్కడ సంకీర్తనల గ్రంథములో ఒక మాట ఆయన హృదయాన్ని తాకింది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వాని శ్రమలన్నిటిలో నుండి వానిని రక్షించెను అన్న ఆ ఒక్క మాట ఆయన గుండెలో బాణములా గుచ్చుకుంది. ఆ క్షణమే ప్రియ సహోదరి, సహోదరుడా, అతడు మోకరిల్లి ఏడవడము ప్రారంభించాడు. ప్రభువా,
లేనిపోని అపోహలు నమ్మి నీ ప్రేమను శంకించాను. నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థించాడు. ఆ రాత్రి దేవుని వాక్యము ఆయనలో చనిపోయిన నిరీక్షణను తిరిగి బ్రతికించింది. ఆ తర్వాత దేవుడాయన ఆర్థిక పరిస్థితులను అద్భుతముగా మార్చడమే కాదు, ఈరోజు ఆయన ఒక గొప్ప దైవజనుడిగా వందల మందికి సాక్ష్యముగా నిలబడ్డాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీ కొరకు వేచి చూస్తున్నాడు అనడానికి ఈ సహోదరుని జీవితమే ఒక సజీవ సాక్ష్యము. మనుషులు మిమ్మల్ని వదిలేసిన దేవుని వాక్యము మిమ్మల్ని ఎన్నడూ చెయ్యి విడవదు. ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. అది సరి అయిన సమయంలో అద్భుతమైన ఫలాన్ని మీకు అనుగ్రహిస్తుంది. ఈరోజు ఈ వాక్యము నుండి మనము నేర్చుకోవలసిన స్పష్టమైన జీవిత పాఠం ఒకటే. లోకములో సత్యాన్ని చంపివేయడానికి ఎన్నో అబద్ధాలు, అపోహలు పుట్టుకురావచ్చు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము యుగయుగములు నిలిచేది. లోకపు పుకారులను నమ్మి మీ ఆత్మీయ జీవిత పునాదిని పాడు చేసుకోకండి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మీ రక్షణకు, మీ ఆత్మీయ ఎదుగుదలకు, దేవునితో మీరు నడవడానికి సంపూర్ణమైనవి, పరిశుద్ధమైనవి. ఆ వాక్యాన్ని నమ్మండి, దాని ప్రకారము జీవించండి. అట్టి రీతిగా జీవించేటటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయలాగున ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు ఉన్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులను ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. కృప సత్య సంపూర్ణుడవైన మా యేసయ్యా, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి వేళ నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు నైనా. అయ్యా, ఎంతో మంది హృదయాలలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేసి నీ వాక్యపు విశ్వాసనీయతను మాకు చూపించినందుకు వందనాలు. ఈ సందేశము వింటున్న నా ప్రియ సహోదరిని, సహోదరుణ్ణి నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే కుటుంబ సమస్యలతో, అనారోగ్యముతో, అప్పుల భారముతో, మనశ్శాంతి లేక కన్నీరు పెట్టుకుంటున్నారో వారి కన్నీళ్లు ఇప్పుడే తుడిచివేయండి తండ్రి. మీరు ఒంటరిగా లేరు, నేను మీతో ఉన్నాను అని మీ అభయహస్తాన్ని వారికి చూపించండి. దేవా, వారి జీవితాలలో మూసుకుపోయిన ప్రతి ఆశీర్వాదపు తలుపును మీరు తెరిచి వారి కన్నీళ్లను రేపటి సంతోషకరమైన సాక్ష్యాలుగా మార్చమని అడుగుతున్నాం. అయ్యా, రాబో రోజుల్లో తప్పుడు బోధలకు, లోకపు అపోహలకు లోను కాకుండా నీ వాక్యమనే బండ మీద మా కుటుంబాలను స్థిరపరచండి. మీ సమాధానముతో ప్రతి హృదయాన్ని నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దైవజనమా, రేపటి ఎపిసోడ్ ఇంకా ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది. బైబిల్ మొదట ఏ భాషలో వ్రాయబడింది? హీబ్రూ, అరామిక్, గ్రీకు. దేవుడెందుకు ఈ 3 భాషలనే ఎంచుకున్నాడు? అసలు మన యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏ భాషలో మాట్లాడేవారు? మనము నిత్యము పలికే హల్లెలూయా అనే పదానికి అసలు చారిత్రక అర్థమేమిటి? ఇటువంటి ఎన్నో ఆశ్చర్యకరమైన చారిత్రక విషయాలతో రేపు సాయంత్రము 7 గంటలకు బైబిల్ యొక్క చరిత్ర, దానిలో దాగిన సత్యాలు ఎపిసోడ్ 4లో కలుసుకుందాం. ఈ రాత్రి అందించబడిన దేవుని సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. అనుమానాలతో, నిరాశతో ఉన్న మీ కుటుంబ సభ్యులకైనా, స్నేహితులకైనా తప్పకుండా దీనిని పంచుకోండి. ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు ప్రసారమయ్యే ఆత్మీయ సత్యాల ప్రయాణములో నాతో కలిసి ముందుకు సాగడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మీ హృదయ భారాలను, ప్రార్థన అవసరాలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి పంపండి. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మన ప్రభువైన యేసు కృప, సమాధానము మీ అందరికీ తోడైండును గాక.